ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర మహాసభలను మన ఒంగోలు నగరం వేదిక కానుంది. ఈ సందర్భంగా ఒంగోలు మల్లయ్య లింగయ్య భవన్లో మంగళవారం నిర్వహించారు. ఈ మహాసభల ఏర్పాట్లకు సంబంధించి సన్నాహక సమావేశం ఒంగోలులో మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావుతో పాటు ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, మరికొందరు ముఖ్య నాయకులు హాజరయ్యారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. ఏబియుడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని రాష్ట్ర నాయకులు, ఐజేయు కౌన్సిల్ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు, యూనియన్కు చెందిన సీనియర్ జర్నలిస్టులు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మన రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు గారు, మన కార్యక్రమ అధ్యక్షుడు గారు వెంకటేశ్వర గారు, మన రాంబాబు గారు బాపట్ల జిల్లా అధ్యక్షుడు, పల్నాడు జిల్లా మిత్రులు చేసినటువంటి ఏపీడబ్ల్యూజీ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులందరికీ కూడా నా యొక్క స్వభావాలను తెలియజేస్తూ, ఏపీడబ్ల్యూజీ అంటేనే అది మన కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ. అది ఏపీడబ్ల్యూజే మనం భావిస్తాం. నేనైతే భావిస్తాను దాన్ని. ఏపీడబ్ల్యూజే కార్యక్రమం అయినా సరే ఎన్ని పనులు ఉన్నా కానీ దానిని మాత్రం వదలకొని, ఎందుకంటే గతంలో చాలా కాలం పనిచేసాం మేము కాంగ్రెస్గా. ఆ తర్వాత అక్కడి నుంచి మాకు ఇది అందుకోపోయి ఒక జర్నలిస్ట్గా ఎట్లా ఉంటాయి ఎన్ని కూడా ఏపీడబ్ల్యూ యూనియన్ నేర్పిన క్రమశిక్షణ ఏపీడబ్ల్యూ యూనియన్లో ఒక విధి విధానాలు నేర్చుకునేటువంటి యూనియన్ ఏపీడబ్ల్యూ యూనియన్ పాత్రికేయులకు అండగా మరి మన సుబ్బారావు గారు ఎన్నోసార్లు కూడా అందరి యొక్క అభిమానంతో 26 జిల్లాలు ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో కూడా సుబ్బారావు గారి రెండోసారి అధ్యక్షులుగా ఉంటే మంచిదని అందులో పెద్దలు కూడా, జాతీయ నాయకులు కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక ఏకాభిప్రాయంతో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సుబ్బారావు గారు రెండోసారి ప్రెసిడెంట్ కావడం చాలా అభినందనీయం. మరి గుంటూరులో పెట్టమని అడిగారు నన్ను. నేను గుంటూరు జిల్లా దీంట్లో ఉన్నాను కాబట్టి గుంటూరు జిల్లాలో మహాసభ పెట్టమని నిర్వహిద్దామని అడిగారు నన్ను. నేను గత 2-3 సందర్భాల్లో కూడా నేను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కూడా నేను గుంటూరు జిల్లాలోకి చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఉన్న మా ముఖ్య నాయకులతో మాట్లాడి అనుమతి తీసుకుని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన ఒంగోలు ప్రకాశం జిల్లా వాళ్ళు, మన సురేష్ గారి, మన రాంబాబు బాపట్ల జిల్లా, మన మిత్రులంతా కలిసి సుబ్బారావు గారు రెండోసారి అధ్యక్షులు అయ్యారు. ఆ ఒంగోలు పెట్టాలి, ఆ ఒంగోలు వాసి మా ఒంగోలు పెట్టాలి అని చెప్పేవాడు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు వాడు. కనుక మేము కూడా సహకరిస్తామని పల్నాడు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల, గుంటూరు కూడా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుందాం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం అందరం కూడా. మరి అందరం ఐకమత్యంగా ఉండి కుటుంబ సభ్యుల్లా ఉండి మరి జాతీయ స్థాయిలో రెండోసారి అధ్యక్షులైనటువంటి మన సుబ్బారావు గారి ప్రమాణ స్వీకారాన్ని ఒంగోలులో అంగరంగ వైభవంగా పాత్రికేయులకు అండగా మరి అన్ని విధాలా కూడా మరి ఎంతో గొప్పగా మనం ఇక్కడ నిర్వహించడానికి మా గుంటూరు జిల్లా నుంచి నా వంతు సహాయకారిగా కూడా నేను నిలబడతానని తెలియజేస్తూ, మరి రానున్న కాలంలో కూడా పాత్రికేయుల యొక్క ఇతివారాలు అన్ని కూడా తెలుస్తూ మనకు చెప్పేది అందరూ తెలుసు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, పెద్దలందరికీ, నా కార్పొరేట్, నా సోదరులందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. జై హింద్. భక్తోత్తరం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మీరు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ మహాసభలో, ఎందుకంటే 25 జిల్లా చెప్పడం అంటే చేసి చెప్పి చేయించిన పరిస్థితి చాలా జిల్లాలో లేదు. దాదాపు 250 మంది 3 రోజులు పెట్టుకోవాలి. వాళ్ళందరినీ 2 రోజులు 3 రోజుల పాటు స్కిలోలు కూడా ఉంటారు. రోజు కొంతమంది ఉంటారు, తర్వాత 4 రోజులు కొంతమంది ఉంటారు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి, వీళ్ళందరికీ బస ఏర్పాటు చేయాలి.
చిన్న విషయం కాదు. అందరికీ పసుపు తోట రాదు, అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ పొద్దున్నే గ్యాదర్ చేయాలి, వాళ్ళందరినీ నడిచినప్పుడు చెప్పడం, వాళ్ళందరికీ కార్లు ఆర్గనైజ్ చేయాలి. కాబట్టి ఎంత పెద్ద పనులు అనుకున్నారు. ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ తరహా ఒక పెద్ద కార్యక్రమానికి అవసరమైన వనరులు సమీకరించడం ఒక పని అయితే, వనరుల సమీకరణ తర్వాత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం కోసంగా అవసరమైన శక్తి, మ్యాన్ పవర్, మానవ వనరులు కావాలి. అది మరో 2 ఆస్పెక్ట్ అన్నమాట. ఇది తెలుసు కదా, రాజుగారింట్లో పండుగ సౌకర్యం జరుగుతుంటే వాళ్ళు తీసుకోబడ్డారు కదా. నా ఒక్కడిదే వద్దు, నేను పాల్గొపోయిన పర్లేదు నేను అనుకుంటే కుదరదు. అందరూ తలా వచ్చి చేయాలి. మొట్టమొదటిది వనరుల సమీకరణ. వనరుల సమీకరణకి ఏ విధంగా చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా అడగాలి, ఏం అడగాలి అనేది సుబ్బారావు గారు నిర్ణయిస్తారు. సుబ్బారావు గారు తన లెఫ్టినెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన ఎంపిక చేసుకుంటాడు. ఆ లెఫ్టినెంట్స్ అందరూ కూర్చొని వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకొని, వాళ్ళ రెడీనెస్, వాళ్ళ సంస్కృతి కూడా తెలుసుకొని ఆయన నిర్ణయించిన తర్వాత అక్కడికి వెళ్ళి, మన దగ్గర మొదటి నుంచి ఒక పద్ధతి ఉంది ఆంధ్రప్రదేశ్ సంఘంలో, నగదు తీసుకోవడం వీలంత తక్కువ చేస్తాం. ఇటువంటి సమావేశాలు సభలు నిర్వహించినప్పుడు మనం క్యాష్గా చాలా తక్కువ తీసుకుంటాం, కైండ్ ఎక్కువ తీసుకుంటాం. అంటే ఉదాహరణకి 2 రోజులు మాసం, 2 రోజులు బ్రేక్ఫాస్ట్ ఫలానా ఎక్స్ ఏమంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అంటే ఆ బ్రేక్ఫాస్ట్ బాధ్యత ఆయన. లంచ్ ఫలానా వై ఆయన దగ్గరికి ఆయన రిక్వెస్ట్ చేస్తాం. ఆయన ఆ లంచ్ బాధ్యత తీసుకుంటే ఆయనే దాన్ని పే చేసుకుంటాడు. మన చేతికి ఏమి రాదు, మన చేతికి డబ్బులు రావు, మనం ఖర్చు చేయం. ఎందుకంటే ఇది వీలైనంత వరకు మనకి చెడ్డ పేరు రాకుండా ప్రొఫెషనల్గా నిర్వహించడం కోసమే ఈ తరహా మొదటి నుంచి మన పెద్దలు, మనకంటే ముందున్న వాళ్ళు ఈ తరహా పద్ధతులు పెట్టారు. ఆ తరహా పద్ధతులు మనం ఇప్పటికి కూడా అనుసరిస్తాం. అయితే అట్ ది సేమ్ టైం అసలు డబ్బు లేకుండా కుదరదు కదా. డబ్బు కూడా కొంత కావాలి, నగదు కొంత కావాలి, ఖర్చు పెట్టాలి. రకరకాల పనులకి నగదుతో చెల్లించాల్సి ఉంటుంది. సో కొంత డబ్బు కూడా వసూలు చేస్తాం. అవన్నీ ఎట్లా చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం వసూలు చేయాలి అనేది సుబ్బారావు గారు, రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు గారు ఒక టీం ఏర్పాటు చేసుకొని ఆ టీంతో సంప్రదింపులు చేసుకున్న తర్వాత ఆయన నిర్ణయిస్తారు. దానికి భిన్నంగా ఎప్పుడు ఎక్కడ ఏమి జరగడానికి వీల్లేదు. కొద్దిగా అందుకు కూడా అటు మెసకూడదు. ఎందుకంటే మహాసభల నిర్వహణ అనేది ఖచ్చితంగా సాంప్రదాయం పడింది. మహాసభ నిర్వహణ తర్వాత మళ్ళీ అక్కడ డబ్బులు వసూలు చేశారు, ఇక్కడ డబ్బులు వసూలు చేశారు, డబ్బులు నడుపుకున్నారు, ఇక్కడ డబ్బులు నడుపుకున్నారు, ఎరువులు చేస్తున్నారు. ఈ తరహా విమర్శలు మన సంఘం మీద ఎక్కువ ఎక్కడ రాదు. మన సంఘంలో మహాసభ నిర్వహణ తర్వాత ఎప్పుడు ఎవరు కూడా మనల్ని వేలెత్తి సాహసం చేయలేదు. ఎందుకంటే అంత ప్రొఫెషనల్గా నిర్వహించుకుంటాం. ఈసారి కూడా అంతే ప్రొఫెషనల్గా నిర్వహించుకుంటారని నమ్మకం నాకు ఉంది. సుబ్బారావు గారు చాలా పకడ్బందీగా వ్యవహరించగలిగిన మనిషి. ఆయనండి 4 రకాల ఆస్పెక్ట్స్ చూస్తాడు కదా. మీరందరూ కూడా ఆయన చూపించిన దాంట్లో దాని ప్రకారం నడవాలి. కమిటీలు వేస్తారు, అన్నిటికీ కమిటీలు వేస్తారు. దానికి రిసెప్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. అన్నిటికంటే పెద్ద మొదట్లో పైన ఒక కమిటీ ఉంటుంది. ఆ తర్వాత ఆ కమిటీ కింద ఫర్టిలైజర్ కమిటీ ఉంటుంది, ఏది లాజిస్టిక్స్ కమిటీ ఉంటుంది, ఫుడ్ కమిటీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కమిటీ ఉంటుంది. ఇట్లా ప్రతి మహాసభల నిర్వహణకు సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్, అంశానికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఆ పనులు చేయగలిగిన వాళ్ళు, ఆ పనుల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ కమిటీలో స్థానం కల్పిస్తారు. వాళ్ళు ఆ బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. ఇది మీరు మీ ఇంటి బాధ్యత కింద, మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మనం పని చేసుకోవాలి, మన పని మనమే చేసుకోవాలి అన్న పద్ధతిలో ఆలోచించి మీరందరూ మీ కంట్రిబ్యూషన్ ఏంటి, మీ కంట్రిబ్యూషన్ మీ శక్తి, మీ కంట్రిబ్యూషన్ మీ జాగిరి, మీ కంట్రిబ్యూషన్ మీ సంఘీభావం. అది తప్పనిసరిగా మీరందరూ సెల్ఫ్లెస్గా
తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ కంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఇది మనకి టైం తక్కువ ఉంది నిజానికి. అంటే 22 డేట్స్ ఇంకా మనం అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మన సంప్రదాయం ఏంటంటే మొదటి నుంచి ఇనాగరల్ ఫంక్షన్కి ముఖ్యమంత్రి గారు వస్తారు, వాలంటరీ ఫంక్షన్కి ముగింపు రోజున ప్రతిపక్ష నాయకులు వస్తారు. అది మన సంప్రదాయం. ఆ సంప్రదాయం చాలా కాలం నడిచింది. అట్లా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రతిపక్ష నాయకుడు మన మహాసభల్ని ఆలోచన చేయకుండా ఉండలేదు. మహాసభ అయితే కొంతకాలంగా మనం ఉన్న విషయంగా మాట్లాడుకుంటే కొంతకాలంగా జర్నలిస్టులకి విలువ తగ్గింది, జర్నలిస్టులు ప్రాతినిధ్యం వహించే సంఘాలకి గౌరవం తగ్గింది. మనం దానికి అతీతంగా అయితే ఇవాళ ఉన్న దేశంలో, భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు సమాజంలో ఈ రోజున పరిస్థితుల్లో, ఈరోజు జర్నలిజం నడుస్తున్న పరిస్థితుల్లో 10,000 మంది సభ్యత్వంతో బలంతో మనం పిలిపిస్తే ప్రభుత్వం భయపడే పరిస్థితి ఈరోజు. అది మన సంఘం గొప్పతనం. మన సంఘం నడుపుతున్నాం. మన సంఘం మనం ఆ పద్ధతిలో అరే ఈ సంఘం ప్రొఫెషనల్గా ఉంటుంది, ఈ సంఘం ఏదో మనం చేసి చెప్తే ఒక మాట చెప్తే ఆ మాటలో దాని వెనక ఏదో అర్థం ఉంటుంది. వీళ్ళు గాలికి రారు, గాలి పోగేయరు, వీళ్ళు అనవసరంగా రోడ్డు మీదకి రారు, వీళ్ళు ఏదైనా పని ఉంటేనే పద్ధతి ఉంటేనే వస్తారు అనే సంగతి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు తెలుసు. మన సంఘానికి గౌరవం ఉంది. అయితే రకరకాల కారణాల వల్ల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళు కొంచెం సంఘం సమావేశాలకి ముఖ్యమంత్రి టెండెన్సీస్ ఈ మధ్య మొదలైంది. సరే వాటితో నిమిత్తం లేకుండా మన ముఖ్యమంత్రి గారిని తెలిసి ముఖ్యమంత్రి గారికి వాటి వెంటనే సంప్రదాయాన్ని గౌరవించి మా మహాసభని ప్రారంభించిందని చెప్పి చెప్తాం. మనం అందిస్తాం. ఆయన వస్తారు, డేట్లు నిర్ణయించుకొని వెళ్ళాం. మనం ముఖ్యమంత్రి లాంటి పెద్ద ఆయన మనం వెళ్తున్నప్పుడు మనం డేట్లు నిర్ణయించుకున్నాం. ఆ డేట్లు కుదరదు కదా. కాబట్టి పలానా 22 డేట్స్ మీకు ఉన్నాయంటే మీకు సౌలభ్యం చెప్తే వాటిని నిర్ణయిస్తారని చెప్పడం అనేది తెలియాలి. సో ఆ ప్రకారం అది జరిగిన తర్వాత మన డేట్ ఫిక్స్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ లాస్ట్ వీక్, మే ఫస్ట్ వీక్ అనేది అనుకుంటున్నాం. సో ఏప్రిల్ లాస్ట్ వీక్ అయినా మే ఫస్ట్ వీక్ అయినా చాలా తక్కువ సమయం, వ్యవధి చాలా తక్కువ. ఈ తక్కువ వ్యవధిలో మీరు రేపటి నుంచే కార్యాలయంలో దిగాలి. నిజాలు రేపటి నుంచే ఎవరి పనులకి ఇన్ఫార్మల్గా అప్పచెప్పాల్సి ఉంటుంది. అప్పచెప్పిన తర్వాత ఆ పనుల్లో దిగాలి, దూకాలి, ఇది చేయాలి. రాజకీయ పార్టీలన్నిటికీ ఇచ్చాం. ప్రభుత్వం ఎప్పటికైనా ప్రభుత్వంలో ముఖ్యమైన వాళ్ళకి మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మన మంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, మొత్తం అందరికీ కూడా, హోంమంత్రి గారికి అందరికీ కూడా ఈ అంశాలు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. అందుకని రేపు మనం పెట్టుకుపోయే మీటింగ్లో ప్రధానంగా రాబోయే 5 సంవత్సరాల్లో, లేదు 1 ఏడాది అయిపోయింది అనుకున్నా, రాబోయే 4 ఏళ్లలో ఈ గవర్నమెంట్ ముందు ఈ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల మీద మనం ఏదైతే మేనిఫెస్టోలో ప్రస్తావించామో అందులో ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, వేజ్ బోర్డుకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, హెల్త్ కార్డు ఉంది అని ఉపయోగపడలేదు అనేది చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. దానికి మనం కొన్ని సజెషన్స్ ఇచ్చాం ప్రభుత్వానికి. ఒక ట్రైపార్టైట్ కమిటీ ఏర్పాటు చేయండి. ఈపీఎఫ్లు, తర్వాత రిటైర్ అయిపోయి పింఛను, ఇటువంటి అన్నీ కూడా మన మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇది అమలు జరిపించుకోవడానికి ఒంగోలులో జరగబోయే మహాసభ ఒక వేదికగా ఉండాలనేది మా కోరిక. ఈ వేదిక మీదకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చే ప్రతినిధులకు ఇచ్చే హామీ రాబోయే 4 సంవత్సరాల జర్నలిస్టు జీవితానికి ఇది ఒక దిక్సూచిలాగా, దారిదీపంలాగా, లైట్ హౌస్ లాగా ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. దీని ఉద్దేశం అది. అంచేత ఏదో మనం ప్రతినిధులు వస్తారు, మాట్లాడుకుంటాం, మీరు మర్యాదలు చేస్తారు, అది ఒకటే కాదు. ఇందులో రాబోయే రోజుల్లో జర్నలిస్టులు సాధించుకోవాల్సిన హక్కులు, అలాగే జాతీయ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న ఒకే ఒక చట్టం జర్నలిస్టులకు ఉంటే దాన్ని రద్దు చేసి పడేస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్. మళ్ళీ దాని స్థానంలో ఎటువంటిది రావాలి ఏంటనే మార్గదర్శకత్వం కూడా ఈ మహాసభ ఆంధ్రప్రదేశ్ యూనియన్, ఎందుకంటే ఐజేయుకు అనుబంధంగా 26 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాల్లో సంఘాలు ఉంటే
అందులో అత్యధిక సభ్యత్వం ఉన్న సంఘం ఆంధ్రప్రదేశ్ యూనియన్. మొదటి నుంచి ఉన్న యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. అలాగే కాస్త మెచ్యూరిటీ ఉన్న లీడర్షిప్ ఉన్నది కూడా ఏపీయూడబ్ల్యూజేలో ఉంది. ఒక విజను, భవిష్యత్తు మీద ఒక ఆశాభావం, దాని కార్యక్రమాలు నడపగలిగే పరిణతి, వ్యూహ చతురత ఇవన్నీ ఉన్న సంఘాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడానికి నేనేమి సంబోధించట్లేదు. అటువంటి గొప్ప సంఘం మన సంఘం. అందుకని ఐజేఐ కూడా ఒక మార్గదర్శకత్వం ఇచ్చే ఒక నైపుణ్యం, అనుభవం మన యూనియన్ ఉంది. అందుకని మొట్టమొదటిది మీకు చాలామంది ఎంతమంది పూర్వం ఇక్కడ మహాసభలు జరిగినప్పుడు ప్రతినిధులు ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ గతంలో ఏపీయూడబ్ల్యూజే మహాసభలు 2 సార్లు ఇక్కడ జరిగింది. ఇది 3వ సారి. ప్రకాశం జిల్లాలో గతంలో జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. నా అదృష్టం ఏంటంటే నేను 2 మహాసభలకి ఒక స్టేట్ కౌన్సిల్ మెంబర్గా డెలిగేట్గా వచ్చాను. ఇప్పుడు మీరు పెట్టబోయే మహాసభ కూడా ఒక జాతీయ కార్యదర్శి హోదాలో నేను రాబోతున్నాను. 2 సార్లు కూడా చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, చాలా పెద్ద వాళ్ళంతా దీనికి నాయకత్వం వహించారు. మీరంతా ఎన్ని జనరేషన్, అప్పుడున్న జనరేషన్ కాకపోవచ్చు, కానీ గతంలో జరిగిన 2 సార్లు కూడా మహాసభకు ఆతిథ్యం ప్రకాశం జిల్లా శాఖ చాలా బ్రహ్మాండంగా చేసింది అని కొంతకాలం పాటు మన ప్రతినిధులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పుకున్నాం. బాగా చేశారు. సో అటువంటి ఆతిథ్యం ఇచ్చే సంస్కృతి, అతిథులను గౌరవించే సంస్కృతి ప్రకాశం జిల్లాలో ఉంది అనేది గత 2 మహాసభల్లోనూ మీ జిల్లా శాఖ నిరూపించింది. ఇప్పుడు కూడా మీరు దాన్ని నిరూపించగలరని నమ్మకం నాకు ఉంది. కాకపోతే ఏంటంటే సుబ్బారావు గారు ప్రకాశం జిల్లాలో పెడితే బాగుంటుందని మాలాంటి వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు మా జిల్లా కమిటీని అడిగి చెప్తానన్నారు. ఎందుకంటే ఆయన ఒక్కరిగా చేసే పని కాదు, ఆయన ఒక పత్రిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఆ పత్రిక తరపు ఉండే బాధ్యతలు ఆయనకు ఉంటాయి. మీకు తెలియదు నేను కాదు, ఇక్కడ అందరికీ బాధ్యతలు ఉన్నాయి. ఎవరి పత్రికలు, ఎవరి ఛానళ్ళకి బాధ్యతలు లేని వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. కానీ ఎప్పుడో కొంతకాలానికి ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఇటువంటి మహాసభ జరిపే అవకాశం వస్తుంది. ఒక్కో జిల్లా ఒక్కోసారి పెట్టాలి. క్రితంసారి నంద్యాలలో మనం రాష్ట్ర మహాసభలు జరుపుకున్నాం. అంతకుముందు కేఎల్ యూనివర్సిటీలోనే రాష్ట్ర మహాసభ జరుపుకున్నాం. అంతకుముందు వేరే నెల్లూరులో అప్పుడు స్వర్ణోత్సవాలు యూనియన్వి 50 ఏళ్ల సందర్భంగా స్వర్ణోత్సవ మహాసభలు నెల్లూరులో జరిపాం. అంతకుముందు కరీంనగర్లో జరిపారు. అలాగా ఎప్పుడు కూడా ఒక్కొక్క జిల్లా శాఖ అక్కడ ఉండే సామర్థ్యాన్ని బట్టి, అక్కడ ఉండే కమిటీ యాక్టివ్గా ఎంత యాక్టివ్గా ఉంది అనే దాన్ని బట్టి, ఆ చదువును బట్టి ఉంటే నేను మా జిల్లా కమిటీని అడిగి చెప్తానని అంటున్నారు. ఆయన తర్వాత వచ్చి మీ జిల్లా కార్యవర్గ సమావేశం కూడా జరుపుకుని మీ ఆమోదం తీసుకున్న తర్వాతే మా రాష్ట్ర కమిటీలో చెప్పారు. అది మీ కమిటీ మీద ఆయనకి నమ్మకం, లేకపోతే అభిమానం, మీ కమిటీకి ఆయన అంటే అభిమానం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆర్గనైజేషన్లో ఒక పద్ధతి, మనమందరం కూర్చొని మాట్లాడుకోవడం, ఈ మీటింగ్ కూడా ఉద్దేశం అదే. అందువల్ల మీ శాఖకి గత చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన 2 సార్లు ఉన్నారు. ఇప్పుడు అధ్యక్షుడిగా కూడా 2 సార్లు అయ్యారు. మీ శాఖకి ఉన్నటువంటి ఆయన గౌరవం, అలాగే పూర్వంలో మీకు ఇప్పటికే మీ శాఖ ఉన్నటువంటి ఖ్యాతి, ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ మహాసభను మీరు విజయవంతంగా నడపగలరని చెప్పి మేము రాష్ట్ర కమిటీలో భావించి ఇక్కడ పెడితేనే బాగుంటుందని చెప్పి అన్నాం. ఆ రకంగా మీరు స్పందిస్తారనే ఒక నమ్మకం కూడా నేను మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. మహాసభ ఇక్కడ జరగడం చాలా శుభసూచనం. ఎందుకంటే మీ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారి 2వ బాధ్యతలు తీసుకోవడం శుభపరిణామం. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్దలు సురేష్ గారు, సోమసుందర్
సహకారం అన్నీ చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ తరఫున అన్ని రకాలుగా చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా స్టేట్ కమిటీ కూడా ఇదే మహాసభలో జరుగుతుంది కాబట్టి బాపట్ల, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాలతో పాటు పక్కనున్న జిల్లాలందరితో ఒక మీటింగ్ వేసుకొని ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఈ 5 జిల్లాల తరఫున కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించే విధంగా చేస్తామని. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఏపీడీ ప్రతినిధులకి, నైజీరియన్ జాతీయ నాయకులకి, రాష్ట్ర నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం ప్రకాశం జిల్లా వేదికగా మేము మొదటి వారంలో రాష్ట్ర మహాసభ నిర్వహించుకోవడం అందులో అయితే రాష్ట్ర మహాసభ జరగడం అంటే అర్థమర్థం కాదు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో గతంలో నేను అధ్యక్షుడిగా కాకపోయినా కూడా యూనియన్లో ఉన్నప్పుడు ఒకసారి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర మహాసభ నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన సభలకి అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, అలాగే రాజశేఖర రెడ్డి అందరూ వచ్చారు. బ్రహ్మాండంగా అంటే ఘనంగా కంటే గొప్పగా దాన్ని సక్సెస్ చేశాము. అప్పుడు సమస్యగా జిల్లాలో అందరూ కలిసి పనిచేశారు. అదే నాయకత్వం అదే ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. అలాగే మన ఇక్కడ జరిగే కార్యక్రమాలను చూస్తే ఆ జిల్లా నుంచి ఎటువంటి సహకారం అంటే నెల్లూరు నుంచి అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నెల్లూరు నుంచి మా సహకారం ఎంత కావాలన్నా అలాగే జిల్లా ప్రకాశం జిల్లా కమిటీకైనా రాష్ట్ర నాయకత్వానికైనా కూడా మా జిల్లా నుంచి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ప్రత్యేకించి మన అంటే యూనియన్ నడపడం అనేది అది చిన్న విషయం కాదు. ప్రత్యేకించి మనకు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా మన జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కమిటీలు పనిచేయడం చిన్న విషయం కాదు. ఎందుకంటే వైపు ప్రధాన పత్రికలో పనిచేస్తూనే మన వైపు రాష్ట్రంలో ఎక్కడే జరిగినా కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏదైనా చిన్న గొడవ జరిగిన రాత్రి వెళ్ళి అక్కడ ఉన్న అధ్యక్షుడికి అండగా నిలుస్తున్నాడు. అంటే మనందరికీ ఒక మార్గదర్శకుడిగా నిలబడుతున్నాడు. అటువంటి రాష్ట్ర నాయకత్వంలో మనం పనిచేయడం అదే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లాలో రాష్ట్ర మహాసభ 3వ సభ జరుపుకోవడం మంచి మీరందరూ మీరు విజయవంతంగా కావాలని కోరుకుంటూ మా జిల్లా పక్క జిల్లాలో మేము ఉన్నాం కాబట్టి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా మా జిల్లా నుంచి జయప్రకాష్ గారు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారు. ఆయన కూడా మా దగ్గర నుండి మా సూచనలు సలహాలు ఇస్తుంటారు. మరి ఏదైనా కానీ మేము మా వంతు సహకారం ఉండడానికి సిద్ధంగా ఉన్నానని ఆవేశం. కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, పూజ్యులు, సోదరులందరికీ నమస్కారం. ఈ ఒక రాష్ట్ర మహాసభ నిర్వహించాలంటే చాలా సమస్య, కానీ భగవంతుడి దయ వల్ల మాకు అంత పెద్ద సమస్య రాలేదు. ఎందుకంటే పూర్తి బాధ్యత అప్పుడు ఆనం రామనారాయణ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆనం వివేకానంద రెడ్డి గారు వీళ్ళు తీసుకొని పూర్తి కార్యక్రమాన్ని వాళ్ళే నిర్వహించాలి. అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోమసుందర్ గారు 3 రోజులు కూడా అధ్యక్ష స్థానంలో ఉన్నారు. సురేష్ గారు అయితే ప్రతి క్షణం కూడా మాకు కొత్త అసలు సమావేశం పెట్టడం మొదటిసారి అది. వారు ప్రతి సూచన నుంచి ఎలా చేయాలి, జీవన నేమ్ ప్లేట్లు ఎట్లా రాయాలి కూడా సురేష్ గారు పూర్తి సహకరించారు. శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేస్తూ ఆ స్పాన్సర్తో మాట్లాడుతూ బహుశా ఒక పుస్తకం కూడా సోమసుందర్ గారు అక్కడ తయారు చేశారు. ఒక బుక్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఒకటి ఆ రోజున మాకు 25 మంది మంచి టీం ఉంది. ఆ టీంలో ప్రతి ఒక్కరు కూడా ఇది నా కార్యక్రమం అని చేశారు. అందులో మేము సక్సెస్ అయ్యాము. మీరు కూడా అలా టీంగా ఏర్పడి సక్సెస్ చేస్తారని ఆశిస్తూ, సుబ్బారావు గారంటే వెల్ ఎక్స్పీరియన్స్, మాకు ఆ రోజు ఆ పరిస్థితి లేకుంటే ఈ రోజున ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు మంచి టీం ఉంది. ఈ సమావేశం విజయవంతం కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడాను దీని మీద ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, జిల్లాలో పెట్టాలా లేదా అనే విషయం కూడా ఇప్పటికే 2-3 సార్లు మాట్లాడాం. జిల్లాలో పెడితే బాగుంటుందని మేము జిల్లా నుంచి చెప్పాము. ఈ నేపథ్యంలోనే మీతో గతంలో కూడా మన విజయవాడ ఆఫీస్లో మాట్లాడాలని చెప్పారు. అయితే యూనియన్ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో ఇలా జరిగాయి అని మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్పే విధంగానే చేస్తామని చెప్పి సభ ప్రారంభించిన అతిపెద్ద మహారాజులు ఏపీడబ్ల్యూఏ నాయకులు
జాతీయ నాయకులు అందరికీ నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన అనివార్య కారణంగా మన జిల్లా అధ్యక్షుడు రాలేదు. సరే, ఆయన తరఫున మేము ఇచ్చే హామీ ఏంటంటే సుబ్బారావు నాయకత్వంలో రేపు జరిగే ప్రకాశం జిల్లాలో జరిగే మహాసభలను విజయవంతం చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ 3 రోజులు జరిగే మహాసభల్లో మేమందరం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ, అలాగే గతంలో మరి పోలీస్ కళ్యాణ మండపంలో 2002లో రాష్ట్ర మహాసభలు జరిగింది. ఆ కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అప్పుడు కూడా ఐవి సుబ్బారావు నాయకత్వంలో సక్సెస్ఫుల్ గా చేశాం. ఈసారి కూడా తప్పకుండా చేసి ప్రకాశం జిల్లాలో ఏపీయూడబ్ల్యూజే అంటే ఏందనేది సత్తా చాటుతామని చెప్పి మరోసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభను అలంకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారికి, అదేవిధంగా పూర్వ అధ్యక్షులు సోమసుందర్ గారికి, ఆర్పాడు సురేష్ గారికి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు శివ గారికి, అలాగే ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రమణ గారికి, కార్యదర్శి కనకయ్య గారికి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు వెంకట్రావు గారికి, సభను అలంకరించిన ఇతర పెద్దలకు ముందుగా మా శుభాకాంక్షలు. ఏపీడబ్ల్యూజేకి సంబంధించి రేపు ఏదైతే ఈ రాష్ట్ర మహాసభలను ఒంగోలులో చేద్దామనుకుంటున్నారో ప్రతి ఒక్క మిత్రులు ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేయడానికి ఎవరికి ఇచ్చిన బాధ్యత వాళ్ళు సక్రమంగా చేస్తే ఖచ్చితంగా కార్యక్రమం సక్సెస్ చేయొచ్చు. గతంలో కూడా మనం ఒంగోలులోనే ఈ మెహ్ఫీకి సంబంధించి 2 రోజుల పాటు ఈ తరగతులు నిర్వహించి విజయవంతమయ్యాం. అది అందరూ టీం వర్క్గా పనిచేస్తే ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ అయింది. ఈసారి కూడా ప్రణాళికాబద్ధంగా అట్లాగే అందరూ ఈ 2 రోజుల పాటు జరిగే మహాసభల్ని విజయవంతం చేయాలి. ఖచ్చితంగా ప్రకాశం జిల్లా టీం గట్టిగా నిలబడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిందనే తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు రమణ గారికి ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ నమస్కారం పెట్టడం నా సంస్కారం. నేను 34 సంవత్సరాల నుంచి పత్రికలో చేస్తా ఉన్నా. 2019, 2024 మధ్య జర్నలిస్టులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. సుబ్బారావు గారు ఉన్నారు, 2వసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీరు క్రమకి మారు పేరు, నిగర్వి, నిరాడంబరులు, సమస్య ఉంటే వెంటనే స్పందిస్తారు. అందుకు నేను 2 ఉదాహరణలు చెప్తాను. 2023 డిసెంబర్ 21న మాచర్లలో ఆంధ్రజ్యోతి వారి రూరల్ రిపోర్టర్ మీద అకారణంగా దాడి చేసి చిత్రహింసలు చేశారు. మీరు ఇమీడియట్గా స్పందించారు. 2024 ఫిబ్రవరిలో అనంతపురం జిల్లాలో రాత్తోడ్లో ఏపీఎల్ రిపోర్టర్ మీద దాడి జరిగి విచక్షణ వాయిదా పట్టిస్తే యూనియన్ తరఫున మీరు మీ పోరాట పటిమని రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం చేశారు. సుబ్బారావు గారు, అందుకోసమే మీరు 2వసారి కూడా మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు వచ్చాయంటే మీరు సమస్యల పట్ల తక్షణమే స్పందిస్తారనేటువంటిది ఈ 26 జిల్లాల్లో 666 మండలాల్లో మీకున్న పేరు ప్రఖ్యాతులు అటువంటివి. జర్నలిస్ట్ అంటే ఏపీయూడబ్ల్యూజే అంటారు, మిగతా ఈ పెద్దగా పట్టించుకోసా. 2019, 2024లో మనకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు, చాలా దూరంగా పెట్టేవాడు. బయటికి వెళ్ళి పొమ్మన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉన్నాయి. జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 1996 లోపల మొట్టమొదటగా జర్నలిస్టుకి అక్రిడేషన్ ఇచ్చి బస్ పాస్ సౌకర్యం కల్పించారు. తర్వాత 2 సంవత్సరాల క్రితం తీసేశారు. చాలా మంది మొదలు పడతా ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒక 31 సంవత్సరాలు లెక్చర్గా పనిచేశాను. నేను
అక్కడో ఇక్కడో 2 చోట్ల ట్యూషన్ చెప్పుకొని వస్తే బయటికి వెళ్ళాలంటే బస్ పాస్ అవసరం అయ్యేది. నేను ఆంధ్రజ్యోతిలో చేస్తా ఉన్నా 11 సంవత్సరాల నుంచి. 21 సంవత్సరం వార్తా పేపర్లో చూశాను, 3 సంవత్సరాలు ఆంధ్రభూమిలో చేశాను. అది తీసేశారు. మన నోటికి ముందు కూడు కొట్టేశారు. ఏంటని చెప్పండి. సుబ్బారావు గారు, మీరు మీ టీం అంతా ఉంది. ఫస్ట్ అక్రిడేషన్ బస్ పాస్ విషయం మీరు పోరాడాలి సార్. మా కోరిక అందరికీ అదే సార్. రిపోర్ట్ అంటే ప్రతి ఒక్కరు రిపోర్ట్ సార్. తర్వాత ఈ ప్రభుత్వంలో మనకు కాస్త సానుకూలంగా ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణ కాలువ శ్రీనివాసరావు గారు ఉన్నారు, అనంతపురం జిల్లా. ఆయన ఈనాడు స్టాఫ్ రిపోర్టర్గా ఉంటూ పార్లమెంటు సభ్యుడిగా లోక్సభకి ఎన్నికై ఆ తర్వాత మంత్రిగా వచ్చాడు. ఆయన మన గురించి ఎప్పుడు కూడా సానుభూతిగా మాట్లాడుతూ ఉంటున్నారు. గతంలో ఇట్లా లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలైంది. ఏ రిపోర్ట్ల మీద ఎక్కడా ఎటువంటి దాడులు ఏమి లేవు. నేనున్నాను, బాధితుడిని. నేను చెప్పుకోకూడదు, కానీ మనసులో దాగి ఉన్న వేదన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. మే 13 రెంటచిత్ర మండలం రెంటాల గ్రామం పోతే ఇష్టం వచ్చినట్టు కొట్టేశాను. నేను చేసిన తప్పు లేదు. స్క్రోలింగ్ చేశాను. ఏపీఎం బ్రహ్మారెడ్డి మీద కారంతో దాడి చేశారు, వాహనాన్ని మోసం చేశారు, నిప్పు పెట్టారు. స్క్రోలింగ్ చేస్తే ఇష్టం వచ్చినట్టు కొడితే మా స్టూడెంట్సే నేను దండం పెట్టాను. అదే నేను బ్రాహ్మణ రాజు గుర్తున్నారా, అందుకోసం కుట్టి ఉల్లి పెట్టాను, మిగతా వాడికి విధంగా ఉండేది మాస్టర్ అన్న. చివరికి ఏం చేశాడు, దేవుడు మంచి తీర్పిచ్చాడు. రిపోర్టర్ల మీద దాడులు చేయడం, హింసించడం, వాడిని ఇబ్బంది పెట్టడం, వాడిని నాశనానికే కారణం. 1939 నుంచి 45 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధానికి కారణుడు హిట్లర్, ముస్సోలిని. జర్మన్ జాతి గొప్ప జాతి, జర్మన్లు ఉంటారంటే ప్రపంచాన్ని పరిపాలించడం కోసం అని ప్రజలు రెచ్చగొట్టాడు. 2వ ప్రపంచంలో ఓడిపోయాడు, ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఒక్క మాట అన్నాడు, నా చేతిలో పేపర్ లేకపోయింది అని. అంటే 1945 అంటే భారతదేశానికి స్వాతంత్రం రాలా. ఆ రోజుల్లో 30 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఏ రంగంలో కూడా మనం స్వయం సమృద్ధి సాధించేది ఆ రోజుల్లో అంత ఉందంటే ఇవాళ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మిత్రులారా, నేను చెప్తా ఉన్నాను, చాలా బాధ అనిపించాం. మనం బయటికి వెళ్తాం, మా డాడీ బయటికి వెళ్ళాడు, ఎట్లా వస్తాడో అనుకునేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఈ 10 నెలల్లో లేవు. ఎవరైనా చెప్పండి. మొన్న తొలికపూడి శ్రీనివాసరావు ఉన్నాడు, నా క్లాస్మేట్. ఎంఏ 91లో ఆంధ్ర యూనివర్సిటీ టీచర్ అనేది చదివాం. పొరపాటు చేశాడు, తర్వాత కూడా చెప్పాను, నాయన అట్లా కాదు, పత్రికలతో అటువంటి పెట్టుకోము. సరే, నేను ఆయన ఇంకో గొప్పవాడు ఉంటాడు, రాస్తాడు, నువ్వు ప్రశ్న పట్టిస్తాడని చెప్పాను. నిజమే రాముందిగా అని అన్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇందాక అన్న మాటించాడు. పరంగా ఇక్కడ జరగబోయే రాష్ట్ర మహాసభలకు మా నుంచి సహాయం ఉంటుందని మా అన్న చెప్పాడు. మా నుంచి సహాయం ఉంటుందని చెప్పాడంటే నన్ను బాధడం జరుగుతుంది. నేను పోయి ఆ 85 శ్రీనివాసరావు చిన్ననాటి మిత్రుడు, ఆయనతో బాధటమో లేకపోతే ఆ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, నీకోసం కారం కొట్టారు, తల్లుందని అక్కడ చెప్పుకోవడం ఎదుగుతుంది. ఏదైనప్పటికీ కూడా మీరు నిర్వహించబోయేటువంటి ఈ కార్యక్రమ రాష్ట్ర మహాసభలో నవ్వుతో నభూష్యతి. గతంలో ఎవరు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయలేదు అనే రీతిలో మీరు నిర్వహిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, ఆనందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. జై హింద్. జాతీయ కార్యదర్శి సోమశేఖర్ గారు, కార్యవర్గ సభ్యులు సెక్రటరీ శ్రేష్ఠులు ఆలపాటి సురేష్ గారు, రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ గారు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రభ ఇన్ఛార్జి వెంకటేశ్వర గారు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ గారు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, టీవీ స్టేట్ బ్యూరో ఇన్ఛార్జి కేసు విశ్వ గారు, ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఉపాధ్యక్షులు సురేష్, మన కార్యవర్గ సభ్యులు ఆలపాటి మన అలుగు సురేష్,
అలాగే బాపట్ల గుంటూరు బాపట్ల అధ్యక్షుడు రాంబాబు, గుంటూరు కార్యదర్శి రాంబాబు, అలాగే ఐజేయు స్టేట్ పరిషత్ సభ్యులు శ్రీ ప్రకాశం జిల్లా ఎస్ఎస్సి ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు వెంకట్రావు, మిగిలిన మిత్రులు, కొత్తగా రాష్ట్ర కౌన్సిల్ ఎన్నికై ఇక్కడికి వచ్చిన ఈ జిల్లాలోని మిత్రులకి, అలాగే సామ్నా ప్రతినిధి, అలాగే సుబ్బారావు ప్రతి మీడియా ఎంసీఏ కదా ఫ్రెండ్స్ అందరూ అన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ మనం చేయాల్సిందే వీళ్ళు 1987లో ఇందాక చేసింది రామయ్య గారు, కంచర్ రామయ్య గారు రాష్ట్ర కమిటీలో ఉండేవాడు. ఆయన ఆధ్వర్యంలో మహాసభ ఇప్పుడు సంఖ్య తక్కువ ఉండేది, మహాసభ పెట్టడం జరిగింది. తర్వాత 2002లో మనం మహాసభ పెట్టాం. ఆ మహాసభ అనంతరం 2025లో మళ్ళీ మనం మహాసభ ప్రత్యేక పరిస్థితి చాలా ప్రత్యేకమైన పరిస్థితి. రాష్ట్ర విభజన, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల్లో వచ్చిన మార్పు, జర్నలిస్టులు అన్నా, జర్నలిస్టుల అసోసియేషన్లు అన్నా యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అదొక భావంతో చూడటం, పుట్టగొడుగులాగా సంఘాలు ఏర్పడటం, వెంటనే కూడుకోవటం, ఆన్లైన్లో తీసుకోవటం, ఆ సంఘానికి పోవటం. ఐఎన్పిఆర్ ఆఫీస్కి ఈ సంవత్సరం మేము డైరీ వేస్తున్నాం, మాకు క్యాలెండర్ వేస్తున్నాం, యాడీ 634 అప్లికేషన్లు వస్తే అందులో 300 మంది మాది ఒక సంఘం, దానికి నేను జాతీయ అధ్యక్షుడిని, నేను రాష్ట్ర అధ్యక్షుడిని ఒక లెటర్ పెట్టాను. అట్లా సంఘాలు పుట్టి సమస్యలు పెరిగి అనేక మన హక్కులు, సమస్యలు పరిష్కారం పూర్తిగా లభించక ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఈ రాష్ట్ర మహాసభ 37వ రాష్ట్ర మహాసభ ఒంగోలు వేదికగా ఈ సమస్యల పరిష్కారానికి, మన భవిష్యత్ కార్యాచరణకి ఒక దిక్సూచిలాగా నిలవబోతుందనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మన పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. ఖచ్చితంగా ఆ రకమైన పందాలు కొంతమంది చాలామంది ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి వస్తేనే గొప్ప సభ, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు వస్తేనే గొప్ప సభ కాదు. వాళ్ళు వచ్చినా రాకపోయినా రాకపోయినా కూడా మనం మన సమస్యల మీద 2 రోజుల పాటు ఆడ చర్చ జరిగింది. అనేక అంశాలకు సంబంధించి తీర్మానాలు ప్రవేశపెడతాం. గత 4-5 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాల నివేదిక ప్రవేశపెడతారు. మన బడ్జెట్లు, మన ఖర్చులు, జమా ఖర్చులకు సంబంధించిన నివేదిక ప్రవేశపెడతారు. 2వ రోజు మధ్యాహ్నం నుంచి ఎన్నికల షెడ్యూల్ కూడా ఒక ఎన్నికల షెడ్యూల్ కూడా ఇస్తారు. ప్రజాస్వామ్యంగా కొత్త కమిటీలు ఎన్నుకుంటూ మన సమస్యల మీద ఒక కార్యాచరణ రూపొందించుకోవడం ఒక ప్రధాన లక్ష్యం. ఇందులో రాజకీయ నాయకులు మామూలుగా వాళ్ళు చెప్పినట్టు మన వరకు మనం అనుకుంది మొదటి రోజు కూటమి పార్టీల ప్రభుత్వంలో ఉన్న ప్రముఖుల్ని ఎవరు వస్తే వాళ్ళు, 2వ రోజు విపక్ష పార్టీలు వాళ్ళ ప్రముఖుల అధికారిక అయితే మనకి మన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులే లేడు, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు లేడు, ప్రతిపక్ష పార్టీలే ఉన్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా మనం ప్రతిపక్ష నాయకులు అంటే ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా వాళ్ళ సందేశాలు కూడా తీసుకుంటూ మేమంతా కమిటీ ఏర్పడ్డాం. సురేష్ గారు, నేను ఇంకా ఉన్న మిత్రులు, ఈ రాష్ట్రంలో ఐజేలో ఉన్న మన ధర్మారావు కానీ, ప్రసాద్ కానీ, అలాగే విజయవాడలో జయరాజు లాంటి సీనియర్ జర్నలిస్ట్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని
దిగ్విజయం చేస్తూ ఎక్కువ మంది జర్నలిస్టులు మన సభ్యులు చర్చలో పాల్గొనడంతో పాటు ఒక వినూత్న పద్ధతిలో ఏదన్నా చేస్తే బాగుంటుంది, సందేశాన్ని ఇప్పిస్తే బాగుంటుంది. సీనియర్ జర్నలిస్ట్ కానీ లేదా ప్రముఖులను దానికి రోజు ఒక గంట టైం కేటాయించి ఆదాయం ప్రకారం చేస్తూ చేయాలనేది ఒక ప్లాన్ చేస్తాం. ఆయన చెప్పినట్టు దీంతో పాటు కొన్ని కొత్త కమిటీ ఏంటంటే దాన్ని సమీకరించుకోవడం మాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఒకవైపు సత్యసాయి జిల్లా నుంచి ఒకవైపు పలాస నుంచి 2 జాతాలు అన్ని మండలాలని టచ్ చేస్తూ అన్ని మండలాల్లో రిపోర్టులని కలిసి సైకిల్ వాటిలో కాదు వెహికల్లోనే కలిసి ఏపీడబ్ల్యూఏ చరిత్ర వివరిస్తూ ప్రస్తుత సమస్యల పరిష్కారానికి మనం తీసుకోబోతున్న కార్యాచరణ ఒంగోలు మహాసభ పిలుపున్నట్టు ముందుకు తీసుకురావాలి. అందులో ప్రకాశం జిల్లా వరకు అయితే అన్ని మండలాలు జరుగుతూ ఎరవడపాల నుంచి ఒక బృందం, అలాగే ఆచరణలు పల్నాడు జిల్లా నుంచి ఒక బృందంగా వస్తారు. ఆ విధంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టి బాగుంటుంది ఆలోచన చేస్తున్నాం. అన్ని సక్రంగా జరగాలంటే ఇక్కడ మీరు మనం ఎవరికైనా వాళ్ళని చేయగలిగితే చాలు. ఇందాక కోమర్సి చెప్పినట్టు అప్పటికన్నా ఇప్పుడు మనకి పనిచేసేవాళ్ళు ఎక్కువ, యాక్టివ్ ఉన్న బృందం ఎక్కువ. అప్పుడు ఉన్న వాళ్ళలో సురేష్ కనకయ్య చాలా బ్యాచ్ అప్పుడు కూడా ఉన్నారు. 2002 మహాసభకు కూడా ఆ మహాసభలో అనుభవాలు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు మనం కమిటీలు వేసుకొని ఆ కమిటీ రూపంలో ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా ఏపీడబ్ల్యూఏ, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, అలాగే చిన్న పత్రికలు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా మనం 5-6 ప్రధాన కమిటీల్ని 2 రోజుల్లోనే మనం ఏర్పాటు చేసి ఈ కమిటీతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇందాక మనోళ్ళు చెప్పినవి మనం ఇంకా ఆలోచించి మొత్తం మనకు కావాల్సింది వాటిని సమకూర్చేదాన్ని. అలాగే ఇప్పుడు మేము అప్పుడప్పుడు పెడుతుంటాం, చూసినా చూడకపోయినా చెన్నై వాళ్ళు బాగానే చేస్తుంటారు. నార్త్ ఇండియాలో చాలా స్టేట్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మనకి మొదటి రోజు సాయంత్రం ప్రారంభం సభకు ముందు అవకాశం ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ 7కే కార్యక్రమం ముగుస్తుంది. 7 to 9 పెట్టుకొని డిన్నర్ చేసుకొని వెళ్ళేట్టుగా ఆ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలకి ఛాన్స్ ఉంటుంది. 2వ రోజు ప్రతినిధులే ప్రారంభం, ఎల్లిగడ్డ ప్రారంభమైంది ఏదైనా మంచిదో. అలాగే మన ధర్మారావు అలాగే మన మిత్రులతోటి ఆ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్న మిత్రులే బంధువులు ఉన్నాడు, మా మూర్తి ఉన్నాడు. వీళ్ళందరి ద్వారా మనం ఒకటి మీరు ఆలోచించండి, మంచి సింపుల్గా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం. అలాగే మన మిత్రులు చరిత్రలాగా ఇస్తే వాళ్ళకి కూడా సహకారం కూడా తీసుకొని ధర్మారావు పాట రాస్తున్నారు. యూనియన్ మహాసభలో జర్నలిస్ట్ కొత్త పాట 2-3 పార్టీలు కూడా వీలైతే ఇతను ఇక్కడ మనకి చీఫ్ అండ్ ప్రెసిడెంట్ చేయడానికి లేదు అంటే మన చంద్రనాయక పాడతారు. అవసరమైతే వందే మాత్రం అది చాలా కాస్ట్. వందే మాత్రం శ్రీనివాస్ గారికి వెళ్ళండి మహాసభ అయింది. అందుకని మన మిత్రులతో ఒక 2 పాటలు పాడించి మన ఒక క్యాసెట్ కూడా ఇవ్వడానికి ఒక ప్రయత్నం ఉంది. వాస్తవంగా అయితే మనకి సురేష్ గారు, సోమసుందర్ గారు అనుకుంటే అసలు ఈ రాష్ట్ర జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో మన ఉద్యోగ చరిత్ర బ్రహ్మాండ సాగులు తీసుకురాలేదు. కానీ అంత టైం లేదు. అది ఈ మహాసభ సందర్భంలో కాకుండా ఎప్పటికైనా చరిత్రలో నిలిచిపోయే విధంగా మన ప్రజలని చేద్దాం అనేది మనకి కోరిక. ఇవన్నీ జరగాలంటే మనం ఇది చెప్పినట్టుగా సురేష్ గారు చెప్పారు, మనం శ్రీలు చెప్పాడు, అనుభవం ఇచ్చారు. అదే రకంగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. 2 రోజులకి దాదాపుగా అంటే ఇంకా ఆడు ఫిక్స్ అయ్యేది. కానీ 2 రోజులకి ఎంతమంది ఉంటారో వంట, దానికి మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి ఎలా అని చెప్పి ఒక వంట టీం అనేది రెగ్యులర్గా మన దేశం టీం కూడా రెడీ చేసేది. డబ్బులే రెడీ కావాలి. ఆ 3 రోజులు వాళ్ళు మనతో ఉండి
విధంగా మన వాళ్ళేమో నేను కొన్ని వద్దంటున్నా మన కనకయ్య సురేష్ ఎలక్ట్రానిక్ సంఘటనరావు వీళ్ళైతే అసలు దేంట్లో రాజీ పట్టలేదు అన్నీ చేశాక దేంట్లో వద్దని అంటున్నారు. కాబట్టి చేద్దాం, చాలా డిసిప్లిన్గా సబ్జెక్ట్ వారి చాలా సక్రమంగా జరిగిందనేది చేయాలి అంటే మీరంతా కష్టపడాలి. సీని చెప్పినట్టు పెద్దది కడాలి. ఆహ్వాన సంఘం, రిసెప్షన్ కమిటీ, ఎవరెవరు ఏదైనా చెప్పుడు వస్తున్నారు, ఇచ్చిన వాళ్ళందరికీ మీరు ఎక్కడున్నా ఆ టైంకి వాళ్ళు వెహికల్ పోవాలి, వాళ్ళ లాడ్జీలో పోగానే నువ్వు ఇవ్వాలి. ఉదయం టైం చెప్తా ఆ టైంకి ఎక్కడ ఉండాలి, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ అన్ని టైంలో 10 మందికి వీలైనగానే చేయించి మనం అక్కడ ఫస్ట్ ఇది రూమ్ నుంచి మీటింగ్ కాదు చెప్పలేదు. ఇంతవరకు కనుక డిసిప్లిన్గా మనం చేస్తే రాష్ట్ర కమిటీ మహాసభ నిర్వహణ అధ్యక్షుల వర్గం ఉంటుంది. వాళ్ళు టైం టు టైం మీటింగ్ చేసుకొచ్చుకోవాలి. ఆ జిల్లాల ఇన్ఛార్జీల బాధ్యత. వచ్చి మీటింగ్ పెట్టి కొత్త పట్టణం పోయి దిగారనుకోండి ఉపయోగం ఉండదు. 5 జిల్లా కమిటీలు సీరియస్గా చెప్తాం దేనికి ఎప్పుడు ఏ టైం కేటాయించాలి. కాబట్టి మీటింగ్కి వచ్చిన సభ్యులందరూ తప్పనిసరిగా ఆశయాల విధంగా మేము రాష్ట్ర కమిటీ నుంచి అన్ని జిల్లా అధ్యక్షులకు చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి వాళ్ళందరినీ ఇచ్చేస్తాం. మన బాధ్యత ఈ చెప్పే 260 మందిలో ఆ స్టేట్ కమిటీ, ఈ జాతీయ నాయకులు, ఇతర రాష్ట్ర నాయకులు తీసేస్తే ఈ జిల్లా నుంచి వచ్చే అధ్యక్ష కార్యదర్శులు, స్టేట్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ అందరినీ లెక్కేసుకొని ఆ లెక్క ప్రకారం రూములు కేటాయిస్తాం. ఆ రూముల్లో వాళ్ళు రాకపోతే ఖాళీ ఉంటేనే ఇంకొకరికి అడ్జస్ట్ చేస్తాం. ఆ రూముల వరకు మనం ఎక్కడ ఒక్కరికి కూడా లేదనుకుంటా చేయాలి. ఆ రూమ్ ఇవ్వాలి. 3 పూట్ల సకాలంలో తిండి, మీటింగ్ హాల్లో బైక్ రావడం, కరెంట్ రావడం, ఏసీ రావడం లేకుండా 24 గంటలు మీటింగ్ జరగకుండా జరిగింది. ఇంతవరకు అయితే మనం లోటు రానియకుండా చేద్దామని ఆశిస్తూ దానికి మీరందరూ సహకరిస్తే ఎవరి పని వాళ్ళనే చేయాలి. రెండోది, ఇవన్నీ చేసినాక అప్పుడు ఆలోచిద్దాం. గిఫ్ట్లు, ఇతర కార్యక్రమాలు ఏమంటే అప్పుడు ఆలోచిద్దాం. మన యూనిట్కి మనం అయ్యే ముఖ్యం కాదు, అవకాశం ఉంది, ఫండ్ రైజ్ అయింది ఇస్తాం. ఇంక ఇతర కార్యక్రమాలు ఇప్పుడు అంతరావున ఇదే దొరకదు కాదు, ప్రపంచంలో దొరికేది కాదు. ఇప్పుడు కాబట్టి తేడా. అందుకని దానికోసం మనం టైం కేటాయించి టయాన్ని వేసేసి మేనగోన్ వేసేసి, ఎందుకంటే మీరు గమనించాల్సింది ఇందాక అప్పుడు ఎన్ని ఆరోపణలు వచ్చినాయండి. ఇప్పుడు కూడా మాకు కొన్ని న్యూస్ ఉన్నాయి. నేను కోనూరు సీను సరే, ఇద్దరు ఒకరు కార్యదర్శి, ఒకరు అధ్యక్షుడు, ఎలక్ట్రానిక్ మీడియాకి ఒకరి కార్యదర్శి. నేను ఈ నెల్లూరు చేసుకొని ఈ పక్క సురేష్ని రమణ గౌరవ తీసుకుంటున్నాను అనుకో, లేదా మరి ఆంధ్రజ్యోతి బృందం వచ్చిందండి. అది చాలా ప్రమాదం. అందుకని మేము నేరుగా ఎంతవరకు చేయాలి, ఇండైరెక్ట్గా ఎంతవరకు చేయాలనే దాంట్లోనే వాళ్ళు వాడుకుంటాం. కనకైకి ఎన్నంరావు కంటే తప్పదు, బాధ్యతలు ఉంటారు. కానీ రోజు శ్రీనివాసరావు గారు ఎక్కడ ఉపయోగపడాలి అక్కడ, నేను ఎక్కడ ఉపయోగపడాలి అంతవరకే వాడుకొని మనం ఆ రకంగా ముందుకు పోతే. ఎందుకంటే ఒంగోలుకి ఒక పెద్ద చరిత్ర ఉంది, మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఒంగోలు నుంచి కంప్లైంట్ నేచర్ ఎక్కువ, దేశం అంతా ఉంటుంది, ఒంగోలు మరీ ఎక్కువ. ఆ ఎక్కువలో ఒకసారి శృతి నుంచి ఒక అతన్ని ఎస్పీ కలెక్టర్ మాట్లాడుకొని సంవత్సరం 3 రోజులు పడేసుకుంటే, అయినా వాడు మాట్లాడకపోతే గవర్నమెంట్కి లెటర్ పెట్టారు. ఒంగోలు నుంచి ఈ విధంగా కంప్లైంట్ చేస్తే వాటిని ఇగ్నోర్ చేయండి, విడుదల తీసుకుంటారు. మన దాంట్లో ఇందాక సీట్ చెప్పాడు. ఆ రోజు కూడా ఏమిటి, రాష్ట్రంలో ఒక బృందం ఉంది. ఆ బృందంలో ఎక్కడ ఒక సభ్యుడు ఉండేవాడు. ఇక్కడ ఏం చేస్తున్నా ఆర్డర్ చేశారు, వేడి చేశారు అని చెప్పి ఆ రోజు అది ఒక పెద్ద ఇదిగా నిలబడి. ఆ రోజు సీనియర్ విశ్వనాథన్ ప్రభా కనుక ప్రభా అప్పుడు జ్యోతి లేదు, క్లోజ్ అయ్యి ఉంది. విశాలాంతర పరంగా
కొన్ని ఇబ్బందులు లేవు. ఇంకొక ప్రశాంతంగా చాలా రాకడం. ఈరోజు అందరి మీద అన్ని బాధ్యతలు ఎక్కువ, అందుకని పని విభజన చేసుకొని ఎవరు ఎక్కడ విభజన చేయాలి. వీళ్ళు చెప్పిన మన నాయకులు చెప్పిన 7-8 కమిటీల్ని ఇమీడియట్గా ఏర్పాటు చేద్దాం. ఆ 7-8 కమిటీలతో వీలైతే ఆదివారం నాడే మనం సమావేశం పెట్టుకొని చేసేస్తే మేమైతే సురేష్ గారు చెప్పినట్టు సరే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏపీ రాష్ట్ర మహాసభ ఒంగోలు చెప్పి ఇచ్చారు. ఒంగోలు టౌన్లో మహాసభ పోస్ట్ ప్రాబ్లీ మే 1వ వారం, మే 10వ తేదీలో జరుగుతాయి. ఈ మహాసభల నిర్వహణ కోసం గాను ఈరోజు ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ బాధ్యతలు చూస్తున్న కార్యక్రమాల నాయకులతో ఈ సమాధాన సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు ఈ సమావేశంలో ఏ తరహా ఏ పద్ధతిలో ఈ సమావేశాన్ని మహాసభని నిర్వహించాలో ప్రాథమికంగా చర్చించాం. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభలో రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్లో వర్కింగ్ జర్నలిస్ట్ డెలిగేట్స్ వస్తారు. 3 రోజుల మంది ఆహ్వానితులు హాజరయ్యే ఈ సమావేశంలో జర్నలిస్టులు, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు వారి ముందున్న కర్తవ్యాలు, జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు, అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలు, ప్రధానంగా లిక్విడేషన్, వ్యవస్థ ఇప్పటికి కూడా సమస్యలు పరిష్కారం వీటన్నిటి మీద కూలంకషంగా చర్చిస్తారు. అంతేకాకుండా మొత్తంగా స్థూలంగా దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీ స్పీచ్ రైట్ ఏ విధమైన ట్రీట్మెంట్, ఏ రకమైన ఇబ్బంది జనరల్గా ఏ తరహా పరిస్థితి నెలకొని ఉన్నది. దీనికి సంబంధించి జర్నలిస్టులు ఫ్రీ స్పీచ్ అనే హక్కు మీద దాని మీద ఆధారపడి కొనసాగించి జర్నలిస్టులు ఏ విధంగా స్పందించాలి దీనికి సంబంధించి ఈ తరహా సమస్యల మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించిన అధినాయకత్వం కూడా సమావేశానికి 2 రోజుల మహాసభలకి హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ స్థూలంగా జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ ఉద్యమం ఏ పద్ధతిలో వెళ్ళాలి అనే ఉద్దేశం ఈ 2 రోజుల మహాసభ ఇస్తుంది అనే ఉద్దేశంతో మేము రాష్ట్ర 37వ మహాసభ ఒంగోలులో మే నెల 3వ జరగాలని రాష్ట్ర కార్యవర్గం ప్రకాశం జిల్లా శాఖ నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 1957 ఆగస్టు 17వ తారీఖున ఆవిర్భవించింది. ఇప్పటికి 68 సంవత్సరాలు అయింది. గత 68 సంవత్సరాలుగా తెలుగు పత్రికా రంగంలో ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం, అలాగే జర్నలిస్టులకు సంబంధించిన భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, అలాగే జర్నలిస్టుల భద్రత, జర్నలిస్టుల సంక్షేమం, వీటన్నింటి కోసం కూడా రాష్ట్ర మహాసభల్లో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఏపీడబ్ల్యూజే ఎంతో కృషి చేసిన సంగతి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10,000 మంది సభ్యులు ఏపీడబ్ల్యూజేలో ఉన్నారు. మాకు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ రాష్ట్ర మహాసభను జరుపుకుని గత మహాసభలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాన్ని సమీక్షించుకోవడం, అలాగే రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యల్ని తీసుకోవాలి, జర్నలిస్టుల హక్కుల కోసం ఎలాంటి పోరాటాలు చేయాలి అనే అంశాల్ని చర్చించుకోవడం కోసం ఈ మహాసభల్లో మా ప్రతినిధులు వచ్చి పాల్గొని మాట్లాడతారు. అలాగే మా జాతీయ నాయకులు కూడా హాజరై దేశంలో ఉన్న మీడియా స్థితిగతుల గురించి, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల గురించి, ప్రభుత్వ విధానాల గురించి సందేశాలు ఇస్తారు.
వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో ఈ మహాసభ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక సంస్థాగత కార్యక్రమం. ఇది ఒంగోలులో జరగడం మూడోసారి. ఇప్పుడు 1987లో మొదటిసారి జరిగింది, 2002లో రెండోసారి జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒంగోలులో మళ్ళీ ఇది 36వ మహాసభ. 36వ మహాసభ. ఈ 36వ మహాసభలకి ఒంగోలులో ఉన్న పాత్రికేయులే కాకుండా ఒంగోలులో ఉండే ప్రజలు, మరి రాజకీయ పార్టీలు, దాతలు, అలాగే పౌర సమాజం ముఖ్యంగా ఈ మహాసభను విజయవంతం చేయడానికి వారి వంతు పూర్తి తోడ్పాటు అందించాలని, ఈ మహాసభల్ని విజయవంతం చేయడంలో ఒంగోలు ప్రజల సహకారాన్ని ఇస్తూ విజయవంతం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తాం. దేశంలో జర్నలిస్ట్ యూనియన్, అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న, పనిచేస్తున్న, జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పెద్ద సంఘాలు. అలాంటి ఏపీజే రాష్ట్ర 36వ మహాసభ రేపు మొదటి వారంలో కూడా జరగడంతో అందరికీ కూడా గర్వకారణం. జర్నలిస్టుల సమస్యల మీద, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద, ఈ రాష్ట్రంలో సమస్యల మీద సమీక్ష చేసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంతో పాటు ఆ సంఘానికి కొంత ఖర్చులు కూడా ఇక్కడ ఎన్నుకోబోతున్నారు. అందుకు గాను దేశంలోని వివిధ రాష్ట్ర జాతీయ నాయకులు, అలాగే వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టులు, రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు కూడా హాజరవుతున్నాయి. దీనికి ప్రకాశం జిల్లా ఒంగోలు మనందరికీ మంచి పరిణామం. ఇప్పటికే 2 సార్లు జరిగి ఇది 3వసారి కూడా ఒంగోలు జరిగింది. ఈ మహాసభ దిగ్విజయానికి ఈ జిల్లాలోని జర్నలిస్టులతో పాటు పెద్దలు, ప్రముఖులు, దాతలు, అలాగే ప్రజల నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తున్నాం. మీరందరూ సహకరించాలని, ఈ జర్నలిస్టు ఉద్యమంలో ఏపీడబ్ల్యూఐ చరిత్రలో ఒంగోలు మహాసభ సంస్థాయిగా నిలిచిపోయేలా నిర్వహించేందుకు చేస్తున్న కృషికి మీరందరూ తోడ్పడియాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెంకటేశ్వర్ల విధి విధానాల నిర్వహణకు వచ్చి గత క్యాబినెట్ సమావేశానికి ఆ నివేదికని పంచడం జరిగింది. అయితే ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్రిడేషన్ ఇవ్వాలి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇచ్చే విధంగా నివేదిక నియమ నిబంధనలు ఉండాలి అని ముఖ్యమంత్రి సూచిస్తూ అవసరమైన మార్పులు చేర్పుల్ని చేయమని, అందుకుగాను జర్నలిస్ట్ సంఘాలతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించమని సమాచార శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. అందులో భాగంగా అది జాప్యం జరిగింది. రెండోది, ఈ రాష్ట్రంలో, దేశంలో కొత్తగా వచ్చిన పుట్టగొడుకుల్లో వచ్చిన ఉద్యోగులకు అక్రిడేషన్లు, ఉద్యోగులలో పనిచేసే జర్నలిస్టులకి అక్రిడేషన్ ఎలా ఇవ్వాలి, అందులో గుర్తింపుని జర్నలిస్టులు ఎవరు, వాళ్ళని ఎలా గుర్తించాలనే దాని మీద కూడా ఒక డౌట్ రాష్ట్రంలో సమాచార శాఖ వచ్చింది. దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు. మనం జర్నలిస్టుల్లో సీనియర్ జర్నలిస్టుల్లో ఉండి 10 సంవత్సరాలు 5 సంవత్సరాల అనుభవం ఉండి యూట్యూబ్, పీడిఎఫ్ నిర్వహిస్తున్నామని జర్నలిస్టుగా మీటింగ్ అక్రిడేషన్ కోరుతున్నాం. వాటన్నిటి అంశాలకు అనుగుణంగా ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ, వచ్చే నెల మొదటి గురువారం జరిగే సమావేశంలో కానీ అక్రిడేషన్ నిబంధనలు ప్రభుత్వం ఆమోదించి నిర్ణయించే ఏర్పాటు చేయబోతున్నట్టు మన దగ్గర సమాచారం ఉంది. ఆ విషయంలో మళ్ళీ జాప్యం జరిగితే